హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్. అదేంటి అంటే మన దేశానికి ఏదో చేయాలి అని చాలామందికి అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది మాత్రం నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అదేంటంటే మీకు శాలరీ వచ్చేసి 56,000 శాలరీ ఉండే 56,100 రూపీస్ శాలరీ అని చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన తర్వాత 142 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ TGC 142 నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మీరు దేశానికి సేవ చేస్తున్నట్లే కాకుండా పర్మనెంట్ జాబ్ పొందే ఒక జాబ్ రిక్రూట్మెంట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. సో అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం అయితే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ అయితే లేవు. అండ్ మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి BE ఆర్ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి ఏజ్ అట్లీస్ట్ మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 20 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మీ బర్త్ వచ్చేసి January 2, 1998 నుంచి 2005 మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ కోసం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఇది ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే, మేల్ కేటగిరీలోనే ఉంది. అండ్ ఈ జాబ్కి వచ్చేసి శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అంటే ఈ కోర్స్లో ఎంపికైన వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో 56,100 అయితే ఇస్తారు శాలరీ. అండ్ దాని తర్వాత మీకున్న అనుభవం అండ్ మీ ప్రమోషన్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మీకు 1,77,500 వరకు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్తున్నారు. సో అండ్ దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ వేతనాల ప్రకారం DA అండ్ HRA అండ్ ట్రావెల్ ఎలవెన్స్ అండ్ అకామిడేషన్ అండ్ మెడికల్స్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మీకైతే అందుతాయి. సో ఇదంతా కూడా శాలరీకి ఎక్స్ట్రా మనీ పే చేసినట్టే కదా. సో అండ్ నెక్స్ట్ మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా అప్లై చేస్తారు అంటే అభ్యర్థుల్ని షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అయితే SSB ఇంటర్వ్యూస్ అండ్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ద్వారా 5 రోజులు ఉంటుంది ఈ సెలెక్షన్ అయితే. సో షార్ట్ లిస్టింగ్ అంటే అకాడమిక్ రికార్డ్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి ఒక 5 days, దాని ద్వారా అయితే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ మీకు మెడికల్ టెస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చేసి డేట్స్ ఏంటి అంటే మీకు April 30th నుంచి ఇది స్టార్ట్ అయింది నోటిఫికేషన్కి అప్లికేషన్ తీసుకోవడం. అండ్ May 29th వరకు అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ జాబ్కి అయితే మీరు. అండ్ మీరు ఈ జాబ్కి వెళ్ళాలి, దేశానికి ఏదైనా సేవ చేయాలి, సో ఇలా మీ ఆశయం ఇదే కనుక అయితే ఇది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు మీకు. దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ హోమ్ పేజ్లో ఆఫీసర్ ఎంట్రీ అప్లై ఆర్ లాగిన్ సెక్షన్కి వెళ్ళండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ లాగిన్ అవ్వండి. అండ్ అక్కడ మీకు ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని ఉంటుంది. సో అక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలని ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేయండి. అండ్ అక్కడ ఉన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. చెప్పుకోవాలి అంటే ఇది నిజంగా ఇదొక జాబ్ మాత్రమే కాదు, మనకి దేశానికి సేవ చేసే ఒక అరుదైన అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకైతే ఇది ఒక ప్రత్యేక అవకాశం అని చెప్పొచ్చు. అండ్ అర్హత ఉంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెనకాడకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.